సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు 44.12 కోట్లతో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేస్తూ జీవో నంబరు 18 ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్ల కల నెరవేర్చిన మంత్రి పొన్నం ప్రభాకర్కి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షుడు బంకచందు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చిత్తారి పద్మా రవీందర్, భుక్య సరోజన, వల్లభ రాజు, పొన్న సతీ లావణ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్కు శాతవాహన కాలేజ్ అని ఒక బీటెక్ కాలేజీ తీసుకురావడం సంతోషకరం. మరి 44 కోట్ల 12 లక్షలతో నిధులతో 18 జీవో తరపున మనకు హుస్నాబాద్ బీటెక్ కాలేజీ హుస్నాబాద్ నడి ఒడ్డున మనకు ఎటు చూస్తే 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మన పిల్లలు ఆనాడు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వెళ్ళి బీటెక్ చేసే రోజులు వచ్చి ఉండేది. ఈ రోజులు చూసుకుంటే ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలకు ఇప్పుడు మన హుస్నాబాద్నే బీటెక్ అనే విధంగా తీసుకురావడం చాలా సంతోషం. ఈ ప్రభుత్వం 15 నెలలు రావడంలో ఇంత హుస్నాబాద్ను అభివృద్ధి దిశలోకి తీసుకుపోయిన మంత్రివర్యులకు సహకరించిన మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, భట్టి విక్రమార్క గారికి హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కాలం లోపలనే కేవలం 15 నెలల కాలం లోపలనే మరి ఇక్కడ కోవిడ కేంద్రం లోపల ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ను దాదాపుగా 150 కోట్లతో 25 ఎకరాల లోపల, అదేవిధంగా ఇక్కడ మన హుస్నాబాద్ కేంద్రం లోపల మరి ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా మార్చడానికి కృషి చేసినందుకు, అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ కృషి చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిజంగా ఇది పొన్నం ప్రభాకర్ గారికే సాధ్యం. ఎందుకంటే ఒక పట్టుదల, నిరంతర శ్రమ, గురుతర బాధ్యత ఈ సంకేతంగా మనం భావించాలి. పేద పిల్లలకు, ఈ ప్రాంతంలోని నిరుపేద పేద పిల్లలకు ఒక ఆర్థిక వెసులుబాటు కల్పించి చదువుకునేటట్టుగా చేయడం అనేది నిజంగా అది మినిస్టర్ గారికి అది చెల్లుతుంది. ఈ విధంగా ప్రకృతి లోపల ఎన్నెన్నో వడగాల్పులు వస్తూ ఉంటాయి. అవి చెడు చేయడానికే వాటిని పట్టించుకోకుండా ఈ ప్రాంతానికి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో సేవ చేయాలని మేము దేశ తరఫున మరొకసారి కోరుకుంటూ, మంత్రి గారికి, మన శాసనసభ్యులకు, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర కేబినెట్ మొత్తానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ శాసనసభలో ఉన్న అన్ని పార్టీల నాయకులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ప్రాంతం నుంచి ఒకప్పుడు ఇంజనీర్ చదవాలన్నా, లేదు మెడికల్ సౌకర్యం కావాలన్నా అటు ఎంజిఎమో, ఇటు వరంగల్, ఇటు కరీంనగర్, లేకపోతే హైదరాబాద్ పోయే పరిస్థితి. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఈ ప్రాంతానికి ఒక పెద్ద వరం లాంటిది. నిన్న రాత్రి నుంచి చాలామంది ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళతోని, వాళ్ళు మనతోని, మనం వాళ్ళతో మాట్లాడితే, అరే ఎంత పెద్ద కాలేజ్ అటుడు అనేది మన ప్రాంతానికి ఒక పెద్ద విజయం లాంటిది, పెద్ద సౌకర్యం లాంటిది అని అంటా ఉన్నారు. ఈ ప్రాంతం చాలా వెనుకబడ్డది, తర్వాత ఉపాధి పరంగా కూడా చాలా వెనుకబడ్డది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అందులో పట్టుదలగా చేసే మన శాసనసభ్యులు, మంత్రి గారు ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారి మంత్రి ఏదైతే ఆయనో ఆయన పట్టుదలకు ఇది ఒక మరో రూపం. ప్రభాకర్ అన్నకు, రాష్ట్ర ప్రభుత్వానికి, మళ్ళీ మీ అందరికీ, గెలిపించిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుస్తూ, హుస్నాబాద్ అభివృద్ధి ధ్యేయంగా అనేక కార్యక్రమాలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేపడుతూ నేడు హుస్నాబాద్ ప్రాంతంలో మారుమూల ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల తేవడంలో వారు సక్సెస్ అయి జీవో నంబర్ 58 ప్రకారము 44 ఈ ప్రాంత అభివృద్ధి కోసం తీసుకొచ్చి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడంలో కృతనిశ్చయులై చేస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి, అదే మాదిరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి హుస్నాబాద్ ప్రాంత ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అభివృద్ధి చెందుతుంది. అది ఒక పొన్నం ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో సాధ్యమవుతుందని మనం ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం పెద్దలందరినీ కలిసి ఈ ప్రాంత అభివృద్ధి అయిన లక్ష్యం, ఈ ప్రాంతానికి అన్ని రంగాలు అభివృద్ధి కావాలంటే విద్య ముఖ్యమని IIIT ఇక్కడ శాతవాహన యూనివర్సిటీని తీసుకురావాలని వారిని ఒప్పించి మెప్పించి జీవో 18 ప్రకారం ఇక్కడ శాతవాహన యూనివర్సిటీని తీసుకొచ్చారు. కాబట్టి అలాంటి మన నాయకులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, ఈ ప్రాంతం నాయకులం, అన్ని వర్గాల నుండి అన్ని రకాల విద్యార్థులు, విద్యావంతులు, అన్ని సంఘాల నాయకులు అందరం మనం రుణపడి ఉంటాం. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. అందులో భాగంగా నిన్నటి రోజున 18 జీవో నెంబర్ ప్రకారం హుస్నాబాద్కు ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది.
44,14,00,000 ఇంజనీరింగ్ కాలేజ్ ఓపెన్ చేసినందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో తను వచ్చేసి అపర భగీరథులాగా పనులు చేస్తున్న మన మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ అన్న గారికి ఉస్నాబాద్ ప్రాంత ప్రజల తరపున, మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున వారికి ధన్యవాదాలు.